అని అన్నిటికంటే ముఖ్యంగా చార్లీ తన పిల్లలను ప్రేమించాడు మరియు నన్ను తన పూర్తి హృదయంతో ప్రేమించాడు. మరియు నాకు తెలుసు ప్రతిరోజు అతను నాకు ఆ విషయం తెలిసేలా చూసుకునేవాడు. నాకు ప్రతిరోజు తెలుసు. ప్రతిరోజు నన్ను అడిగేవాడు, నేను నీకు ఇంకా ఎలా సేవ చేయగలను, నేను ఇంకా మంచి భర్తగా ఎలా ఉండగలను, నేను ఇంకా మంచి తండ్రిగా ఎలా ఉండగలను. ప్రతిరోజు అంత మంచి మనిషి. అతను ఎప్పటికీ మంచి మనిషే. అతను ఒక పరిపూర్ణమైన తండ్రి. అతను ఒక పరిపూర్ణమైన భర్త. వివాహం మరియు కుటుంబం కోసం దేవుని రూపకల్పన అద్భుతంగా ఉంటుందని చార్లీ ఎప్పుడూ నమ్మేవాడు. మరియు అది నిజం. మరియు అది అతని జీవితంలో గొప్ప ఆనందం. మరియు పదే పదే ఆయన ఈ విషయాన్ని యువతకి అందరికీ చెప్పేవాడు. వచ్చి మీ భవిష్యత్ జీవిత భాగస్వామిని కనుగొనమని, భార్యలుగా, భర్తలుగా మరియు తల్లిదండ్రులుగా మారమని. దానికి కారణం అతను పొందిన మరియు ఇప్పటికీ పొందుతున్న అనుభూతిని మీరందరూ పొందాలని అతను కోరుకున్నాడు. కుటుంబాన్ని పెంచడం ద్వారా వచ్చే ప్రేమ మరియు ఆనందంతో ప్రతి ఒక్కరూ ఈ భూమిపై స్వర్గానికి తీసుకురావాలని అతను కోరుకున్నాడు. అది చాలా అందమైనది. చార్లీ ఎప్పుడూ అనేవాడు, ఒకవేళ అతను ఎప్పుడైనా పదవికి పోటీ చేస్తే మీలో చాలామంది అతను పోటీ చేస్తాడా అని అడిగారని నాకు తెలుసు. కానీ అతను నాతో డైరెక్ట్గా చెప్పాడు, ఒకవేళ అతను పదవికి పోటీ చేస్తే అతని ప్రథమ ప్రాధాన్యత అమెరికన్ కుటుంబాన్ని పునరుద్ధరించడమేనని. అదే అతని ప్రాధాన్యత.